ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు కదా, నేను కూడా ఇలాగే యాక్టింగ్ చేయాలి, ఖచ్చితంగా ఇలాగే యాక్టింగ్ చేస్తా. అమ్మని ఎలా ఒప్పించాలి, ఒప్పుకునిద్దో లేదో ఎలా అయినా సరే అమ్మని ఖచ్చితంగా ఒప్పిస్తా. అమ్మ నాకు సినిమాలోకి వెళ్ళాలని వెళ్తానమ్మా. ఏంది సినిమాలలోకి వెళ్తావా? నేను సినిమాలోకి వెళ్తానమ్మా, నేనేంటో నిరూపిస్తానమ్మా, బాగా బతుకుతానమ్మా. ఏంది చెప్తే అర్థం కట్టది, పిచ్చి పట్టింది ఏమన్నా సినిమా అని? దీనికి ఇట్లయితే కాదు, చెప్తే అర్థం కాదు. ఏ పాప నిన్నే ఏంటమ్మా అంత డల్లుగా ఉన్నాము? నాకు ఇది చిన్నప్పటి నుంచి నాకు కళ, కానీ మా అమ్మ మా నాన్న అస్సలు అర్థం చేసుకోవట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు. నాకేం చేయాలి ఏం అర్థం కావట్లేదు, ఇది నా కళ. నువ్వు చెప్పింది వింటే నన్ను నేను చూసుకున్నట్టు. ఒకప్పుడు నేను కూడా ఇలాగే చేశాను, కానీ ఇప్పుడు నేను ఒక్కో మెట్టు ఎదుర్కొంటూ వచ్చి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా అయ్యాను. అంటే ఫేమస్ ఆర్టిస్ట్ కాదు, నేను అనుకున్న దాంట్లోకి ఒక మెట్టు ఎక్కాను అనుకుంటున్నాను. చాలా కష్టపడి వచ్చాను, ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్, అత్తగారితో అన్నీ పడుకుంటూ వచ్చాను. కానీ నేను ఎంత కష్టపడినా నాకు ఫలితం రావట్లేదు. మా అత్తగారి వేదన నాకు ఇంకా ఉంది. నువ్వు ఏదైనా ఇల్లు, కానీ ధైర్యం, నమ్మకం, ఆ ధైర్యం నమ్మకం లేదని ఒక్క మెట్టు కూడా వేయలేదు. అన్నిట్లో వెళ్ళు, అందరితో మాట్లాడు, కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. నాకు వస్తుంది అన్న నమ్మకంతో మాత్రం అడుగు. 1, 2 ఓడిపోతావు, రాదు వదిలేసి, కానీ వస్తుంది. మన ఫ్యూచర్ మనకు కావాలి అనుకుంటే ఒక అడుగు ముందుకు వేయాలి, అన్నీ వదులుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోవాలి. యాక్షన్. ఎక్కడికి వచ్చినావు? ఆడ పని వదిలిపెట్టి వచ్చినావు, ఆడ పని వాడు చేస్తావు. ఎందుకు వచ్చినావు వీడికి? పాపం ఆ అమ్మాయి చిన్నపిల్ల, వదిలేయండి. ఏదో ఆశపడుతుంది కదా, సినిమాలో దిగాలి, చెయ్యాలనుకుంటుంది కదా, చెయ్యనివ్వండి. ఏమైంది మీకు? ఆగమ్మా, ఇలాంటివన్నీ వద్దు, దీని గురించి నీకు తెలియదు. మాకు ఈ సినిమాలు ఇవన్నీ వద్దు. నేను కూడా ఒకప్పుడు ఆర్టిస్ట్ని, ఈ సినిమాలు ఇవన్నీ వద్దు. మీకు దండం అమ్మ, వద్దు. అమ్మా అందరూ అలాగే ఉన్నారు కదమ్మా, వెళ్తానమ్మా. ఎంత చెప్పినా అర్థం కాదా నీకు? నడుము, నోరు మూసుకున్నాడు. నడు. ఫ్రెండ్ ఇంత చిన్న విషయానికే చనిపోయిందా? అమ్మ కొట్టినందుకు ఇట్లా చిన్న చిన్న విషయాలకు చనిపోతే ఎట్లరా? వాళ్ళ అమ్మ వాళ్ళ కాదు, ఎందుకు చనిపోయిందో మీకు తెలుసా? ఐ లవ్ యూ అని నేను ప్రపోజ్ చేస్తే వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పరువు తీస్తావా? మీరు ఇలా చెప్తున్నారే, చూడు. ఏంటి అసలు వీడియో ఎందుకు తీసా? నువ్వు గనక మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరకు వచ్చి సారీ చెప్పకపోతే ఈ వీడియో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో పెట్టి నీ జీవితాన్ని నాశనం చేస్తా, గుర్తుపెట్టుకో. తను ఎంత బాధపడిందో, నా కాడికి వచ్చి కుమిలి కుమిలి ఏడ్చి తన బాధ చెప్పుకుంది. తన బాధ ఇంకెవ్వరికి రాదు కూడా, రాకూడదు కూడా. నేను ఎంత ఓదార్చాను, కానీ తన బాధ నాకు పై ఉన్న భగవంతుడికి తప్ప ఎవరికి తెలియదు. తను చూస్తే నాకు ఎంత బాధ వేసిందో, అటుపక్క ఫ్రెండ్స్ని వదులుకోలేక ఎంత నరకం వేధించిందో, ఇటుపక్క అతను పెట్టిన బాధని తలుచుకొని ఇంకొక పక్క అమ్మకి చెప్పినా వినదు అని బాధతో తనకున్న బాధలు ఎవ్వరికి రాకూడదు కూడా.
తను ఆ నరకాన్ని భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది.